హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బజ్జీ మిరపకాయలతో కాకుండా నార్మల్ మిరపకాయలతో బజ్జీలు చేసుకోవడం చూపిస్తాను. కారంగా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం కొంచెం పొడవుగా ఉన్న మిర్చి తీసుకోవాలండి. నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా వీటిని ఇప్పుడు చివర కొంచెం తోకల్లాగా ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలండి. అన్నిటికీ నీట్గా అవి కట్ చేసుకొని మధ్యలోకి అలా ఘాట్లు పెట్టుకోవాలి చాక్ తోటి. లోపల సీడ్స్ ఏం తీసేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా ఘాట్లు పెట్టుకొని వదిలేసేయండి. మంచిగా అన్నిటికీ అలాగే ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనికోసం స్టఫింగ్ చేసుకుందామండి. స్టఫింగ్ కోసం ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూను శనగపిండి, కొంచెం వాము, కొంచెం సాల్ట్. చాలా బాగుంటుందండి. మొత్తం 3 శనగపిండి, వాము, సాల్ట్ మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఈ మిక్చర్ని మిర్చిలో స్టఫ్ చేసుకోవాలండి. ఈ స్టఫింగ్ వల్ల చాలా టేస్ట్ వస్తుందండి బజ్జీకి. ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చేస్తున్న ప్రాసెస్ అండి. మేము కూడా ఇలాగే చేసుకుంటాము. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇలా అన్నీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మొత్తం పచ్చిమిర్చి అన్నీ ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి, బజ్జీల కోసం శనగపిండి 4-5 స్పూన్ల శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం వాము వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ అండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. బజ్జీలు బాగా వస్తాయి. లైట్గా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని మిక్స్ చేసుకొని కొంచెంగా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. పిండి టెక్స్చరు మరీ థిక్గా అవసరం లేదండి, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. నేను చూపిస్తాను చూడండి. కొంచెంగా వాటర్ పోసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకోండి. బాగా వస్తుంది టెక్స్చర్. చూడండి, ఇలా రావాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇలా ఉంటే బజ్జీలు బాగా వస్తాయండి. వాము కూడా చూడండి మంచిగా కనిపిస్తుంది. పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి పిండిలో అలా డిప్ చేసుకొని మంచిగా డిప్ చేసుకొని పచ్చిమిర్చి అంతా పిండి అయ్యేలాగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఇలాగే వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ తిప్పుకుంటూ. టర్న్ చేసుకునేటప్పుడు స్లోగా చేసుకోండి. ఒక్కోసారి ఆయిల్ పైన పడే ఛాన్స్ ఉంటుంది కదా, సో నీట్గా స్లోగా టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. చూడండి, వేడి బజ్జీ రెడీ అయిపోయాయండి. మంచిగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్గా తీసుకునేటప్పుడు న్యూస్ పేపర్లు వేసుకోకండి. ఈ హీట్కి ఆ న్యూస్ పేపర్ల మీద వాడే కలర్ అనేది మళ్ళీ ఫుడ్కే అవుతుందండి. అది మళ్ళీ మన స్టమక్లోకి వెళ్ళటం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో న్యూస్ పేపర్స్ వాడొద్దండి. ఇవండి మన వేడి